Hello family, welcome back to my channel Premato Me Siri. So yes, I know this is a very long welcome back. Almost 1 year అవుతుంది అనుకుంటా నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి. సో యూ ఆల్ నో వీ వర్ బ్లెస్డ్ విత్ బ్యూటిఫుల్ బేబీ గర్ల్. సో అందుకే నేను ఇంత బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ప్రెగ్నెన్సీలో నా హెల్త్ కండిషన్ అండ్ డెలివరీ తర్వాత బేబీ కేర్ అండ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, పోస్ట్ పార్టమ్ కేర్, సో ఇవన్నీ తీసుకుని ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ అ లాంగ్ బ్రేక్. ఎందుకంటే అంత మూడ్ ఉండేది కాదు వీడియో రికార్డ్ చేయాలి, దాన్ని అప్లోడ్ చేయాలి, అంత కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు. సో అందుకే నేను ఎంత బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ నౌ ఐ వాజ్ ఫార్ బెటర్. అప్పటికన్నా ఇప్పుడు ఐ వాజ్ బెటర్. సో అందుకే ఐ థాట్ వై నాట్ టు రీస్టార్ట్ ఇట్ అని అనిపించింది. ఓకే, సో నేను మళ్ళీ యూట్యూబ్ రీస్టార్ట్ చేయడానికి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఒకేషన్. సో నేనేంటి అంటే నా బేబీ వీడియో తోటి నాకు రీస్టార్ట్ చేయాలి అని అనిపించింది అనమాట. సో నా బేబీ క్రాడల్ సెరమనీకి నేను రీస్టార్ట్ చేద్దామని అనుకున్నాను. అండ్ అలాగే కొన్ని క్లిప్స్ కూడా షూట్ చేసి అలా పెట్టాను. బట్ అది కంప్లీట్ చేయలేకపోయాను. నా బేబీ అప్పుడు ఇంకా చిన్నది అండ్ నేను కూడా అంత కంప్లీట్గా హెల్దీ అవ్వలేదు. సో ఇంకా అదంతా పాసిబుల్ అవ్వక ఇంకా అది చేయలేకపోయాను. అండ్ నౌ అగైన్ ఐ గాట్ అండ్ ఛాన్స్ లైక్ నా బేబీది అన్నప్రసన వచ్చింది. అండ్ అందుకే ఐ థాట్ వై నాట్ టు రీస్టార్ట్ విత్ అన్నప్రసన అని అనిపించింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, సో అన్నప్రసన కోసం అన్నీ సెట్ చేసి పెట్టుకుంటున్నాను ముందు నుంచి. సో ప్రీ ప్లాన్డ్గా ఉన్నాను. యాక్చువల్లీ క్రాడల్ సెరమనీకి నేను కొన్ని ప్లాన్ చేసుకున్నాను, బట్ అసలు ఏది అవ్వలేదు. క్రాడల్ సెరమనీకి నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అన్నట్టు అయ్యింది. ఫస్ట్ థింగ్ అవుట్ఫిట్టే కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళాను కానీ నాకు అసలు ఏం నచ్చలేదు. అండ్ 2 or 3 షాప్స్ తిరగడానికి కూడా నాకు అవ్వలేదు. అది ఇంకా చిన్నది కాబట్టి సో దాన్ని చూసుకోవడంలోనే అయిపోయింది. బట్ నౌ షీ ఈస్ గ్రోన్ అప్ అండ్ ఓకే, నాకు కొంచెం ఛాన్స్ వచ్చింది. బయటకి 1 or 2 or 3 షాప్స్ తిరగడానికి నాకు ఛాన్స్ వచ్చింది. అండ్ వెళ్ళి అక్కడ ఫ్యాబ్రిక్స్ చూసుకుని నాకు కావాల్సింది దొరికే వరకు ఎతికి అండ్ ఫైనల్లీ నా బేబీ అవుట్ఫిట్ అయితే తీసుకున్నాను. అండ్ అలాగే వెల్కమ్ బోర్డ్ కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ లిటరలీ ప్లాన్ చేసుకున్నట్టు జరిగితే చాలా హ్యాపీ ఉంటుంది ఆ మూమెంట్. అండ్ ఆ థాట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మనం ప్లాన్ చేసుకున్నట్టు జరుగుతుంది అని చెప్పి. ఫస్ట్ అవుట్ఫిట్ ఇంపార్టెంట్ కాబట్టి అవుట్ఫిట్ కూడా రెడీగా పెట్టుకున్నాను మీ అందరికీ చూపించడానికి. లిటరలీ నేనైతే ఒక 3 షాప్స్ తిరిగాను కంప్లీట్గా. ఎందుకంటే నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ దొరకట్లేదు. దానికి కొంచెం సాఫ్ట్ ఉండాలి, ఎలిగెంట్ ఉండాలి, బాగుండాలి అని చెప్పి చాలా థాట్ ఉంది నాకైతే. సో అది కంప్లీట్ అవ్వాలి అని చెప్పి ఎలా అయినా 3 షాప్స్ తిరిగి నాకు కావాల్సిన క్లాత్ అయితే నేను తీసుకున్నాను. అండ్ ఐ విల్ షో యూ ద అవుట్ఫిట్. ఎంత నచ్చిందంటే నాకు లిటరల్లీ క్లాత్ చాలా బాగుంది. ఎందుకంటే ఇది చూడటానికి బాగుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంది. లైక్ బేబీకి కంఫర్టబుల్గా ఉండాలి. ఎందుకంటే అది కంఫర్ట్ ఉంటేనే ఈవెంట్ మంచిగా జరుగుతుంది. లేదంటే అది కంఫర్ట్గా ఫీల్ అవ్వకపోతే అది ఏడుస్తుంది, నేనేం చేయలేను, ఈవెంట్ మొత్తం ఖరాబ్ అవుతుంది. సో అందుకే నేను ముందర అవుట్ఫిట్ దానికి కంఫర్ట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఎప్పుడైనా సరే. ఇలా లెహెంగా టైప్లో కుట్టించాను అనమాట. అండ్ డోరాస్ ఇంకా వేయలేదు. ఈ థ్రెడ్స్కి డోరాస్ వేయాలి. అండ్ లెహెంగా అయితే ఇలా వచ్చింది. లోపలికి కూడా లైనింగ్ అండ్ దట్ ఈస్ కాటన్. సో ఇలా లెహెంగా అండ్ దీనికి బ్లౌజ్ పేరప్ అయితే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నా నేను ఇలా. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట డ్రెస్. ఈ డ్రెస్ అయితే దానికి ఎప్పుడెప్పుడు వేయాలా, దాన్ని ఎప్పుడెప్పుడు ఈ డ్రెస్లో చూడాలి, ఎప్పుడెప్పుడు ఫొటోస్ తీయాలా అన్నట్టు వెయిట్ చేస్తున్నాను నేను. అండ్ బ్లౌజ్ అయితే ఇలా కాలర్ వచ్చింది అండ్ నో స్లీవ్స్ అండ్ బ్యాక్ కూడా ఈ మోడల్. సో ఇదంతా నేనే చెత్తుకుని నేనే చేయించుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ కూడా ఆమె ఫస్ట్ కంప్లీట్గా రాంగ్ స్టిచ్ చేశారు నేను ఇచ్చిన బొటిక్ ఆమె. సో అందుకనే మళ్ళీ ఆమెనే క్లాత్ తీసుకుని మళ్ళీ నాకు కావాల్సిన మోడల్లో స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఇన్విటేషన్ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా. సో ఇదే నేను చేసిన ఇన్విటేషన్ అనమాట. ఇది ఎంట్రన్స్ దగ్గర పెట్టాలి అన్న థాట్ తోటి ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే గణేష వచ్చారు అండ్ లిటరల్లీ చాలా బాగా నచ్చింది నాకు ఇదంతా. సో అన్నప్రాసన అప్పుడు బేసిక్గా మనం ఫుడ్ పెట్టడంతో పాటు అలానే వాళ్ళు పాకించి అక్కడ బుక్స్, గోల్డ్, మనీ, ఫ్లవర్స్ ఇలా ఇవన్నీ పెడతాం కదా. సో అవన్నీ కూడా ఇక్కడ ఊరికనే అలా పిక్చర్స్ వేసి ఇలా మొత్తం డిజైన్ చేశాను అనమాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్.
యాక్చువల్లీ ఈ వ్లాగ్ మొత్తం నేను దీన్ని డిఐవై చేస్తున్నప్పుడు వ్లాగ్ రికార్డ్ చేయాలనుకున్నాను, బట్ అది కుదరలేదు. ఎందుకంటే నాకు ఎప్పుడైతే ఖాళీ దొరుకుతుందో నేను అప్పుడు దీన్ని కంప్లీట్ చేశాను అనమాట. సో అందుకనే నాకు దీన్ని వ్లాగ్ షూట్ చేయడం నాకు అస్సలు కుదరలే. ఓకే, సో ఆ ఇన్విటేషన్తో పాటు నేను ఇవి కూడా ప్రిపేర్ చేశాను. యాక్చువల్లీ వీటికి ఇంకా అవుట్లైన్స్ కంప్లీట్ చేయాలి, అది పెండింగ్లో ఉంది. సో ఇది కూడా కంప్లీట్ చేయాలి. యాక్చువల్లీ ఇవన్నీ వాళ్ళు ఇంగ్లీష్లో మెన్షన్ చేస్తున్నారు ఈ మధ్యన, లైక్ నాలెడ్జ్ ఇస్ డివైన్ అండ్ హజిల్ ఫర్ మజిల్, ఇలా ఇంగ్లీష్లో మెన్షన్ చేస్తున్నారు. కానీ నేనైతే డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి ఇలా తెలుగులో రాశాను అనమాట. పువ్వులా వికసించు అండ్ ధర్మం ఆచరించు. సో దీనికి దాని దగ్గర ఈ కార్డ్స్ పెట్టాలి అని చెప్పి ఇలా తెలుగులో రాసామన్నమాట మేమైతే. అండ్ ఇక్కడైతే మేము బిస్కెట్స్, చాక్లెట్స్ అవి ప్యాక్ చేసుకుంటున్నాం. సో ఇవి అయితే ఐరాకశ్వి బిజీగా ఉందని బిస్కెట్లు, చలాకీగా ఉందని చాక్లెట్లు, బోర్లా పడుతుందని బొబ్బట్లు, నవ్వుతున్నందుకు నువ్వులుండలు, సో ఇలాంటివన్నీ పెడుతున్నాం అక్కడ డిస్ప్లేలో. అండ్ వాటి కోసం మేమైతే ప్యాక్ చేసుకుంటున్నాము. అండ్ మా హస్బెండ్ నేను కూర్చుని స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఒకదాని తర్వాత ఒకటి ప్యాక్ చేసుకోవాలనుకున్నాం, ఎందుకంటే మీకు ఆల్రెడీ కనిపిస్తుంది అక్కడ మా బుడ్డిది, అదైతే మమ్మల్ని చేసుకొని ఇవ్వదు. అందుకే ఒకటి తర్వాత ఒకటి స్లోగా ప్యాక్ చేసుకుంటూ కూర్చున్నాం అన్నమాట. అండ్ ఇది అయితే ఈవినింగ్ డెకరేషన్ వాళ్ళు వచ్చి డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు. మేమైతే అన్నప్రాసన ఇంట్లోనే చేసుకున్నాము. సో దానికోసం డెకరేషన్ వాళ్ళు మొత్తం పూలమాలలు అండ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ డెకరేట్ చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ అక్కడక్కడ నాకు కుదిరినట్టు ఇలా క్లిప్స్ తీసుకుంటూ ఉన్నాను నేనైతే మీకు చూపించడానికి. సో నేనైతే మార్నింగ్ 5 o'clockకే లేచాను అనమాట. పనులు ఉన్నాయి కొంచెం చిన్న చిన్న పనులు అని. సో ప్లేట్స్లోనే బుక్, గోల్డ్, మనీ ఇవన్నీ ఇలా సిల్వర్ ప్లేట్స్లో సర్దుదాం అనుకున్నాం. సో ప్లేట్స్ని అలా ఎంటీగా ఉంచకుండా ఇలా ఫ్లవర్స్ వేస్తున్నాను అనమాట. సో చూడటానికి కొంచెం బాగుంటుంది అని. అండ్ నేను అక్కడ సర్దుతుంటే మా ఆయన పక్క నుంచి జోక్స్, ఇలా కాదు అలా, అలా కాదు ఇలా అని చెప్తున్నారు. అండ్ ఆయనతో అలా కబుర్లు చెప్పుకుంటూ సర్దుకున్నాను అనమాట అన్నీ. అండ్ ఫైనల్గా అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ కూర్చున్నాము. ఇవి ఫ్రూట్స్. అండ్ చెప్పాను కదా ఐరాకశ్వి బిజీగా ఉందని బిస్కెట్లు, మనవరాలు పుట్టిందని మరమరాలు ఉండలు, చలాకీగా ఉందని చాక్లెట్లు, ఇలా ఇవన్నీ ప్లేకార్డ్స్ అనమాట. సో ఈ ప్లేకార్డ్స్ పెట్టుకుని వీటి ముందు ఆ ఐటమ్స్ని డిస్ప్లే చేయాలి అని అనుకున్నాం. మా పాప అన్నప్రాసన అయితే అయిపోయింది. అన్నప్రాసన అయితే చాలా చాలా బాగా జరిగింది. కాకపోతే హడావిడి అయింది, ఎందుకంటే మార్నింగ్ 8 o'clock to 10 o'clock ముహూర్తం అనమాట. అండ్ బుడ్డిదాన్ని స్నానం అవ్వడం అండ్ దాన్ని రెడీ చేయడం, నేను రెడీ అవ్వడం, ఇవన్నీ చాలా కంగారు అయిపోయింది. అసలు టైం సరిపోలేదు. సో హడావిడి అయితే అయ్యింది, కానీ అన్నప్రాసన బాగా జరిగింది. ఆ హడావిడి వల్ల వీడియోస్ రికార్డ్ చేయడం అది ఏది నాకు అవ్వలేదు. బట్ మేము చేయించుకున్న వీడియో అయితే ఉంటుంది కదా, సో సినిమాటిక్ టీజర్ అంతా నేను ఇక్కడ ఈ వీడియోలోనే అటాచ్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. And yeah, let's catch up with another beautiful video. Bye bye. Please subscribe to my channel. I need all your love and support.